నుంచి నేను మళ్ళీ చెప్తున్నాను, ఐపీఎస్ ఐఏఎస్ ఆ స్థాయి జడ్జెస్ ఉన్నత స్థాయి చదువులు చదువుకున్న వారి గురించి కూడా దళితులు అనే ఒక వర్గం పేరుతో వాళ్ళని సంబోధించడం కానీ వాళ్ళ గురించి చర్చలు పెట్టడం కానీ కొంచెం బాధగానే ఉంది నాకైతే. కానీ జరుగుతున్న చర్చ అంతా కూడా ఇప్పుడు వాళ్ళని ఒక పోలీస్ అధికారులుగాను ఒక ఐఏఎస్ అధికారులుగానే చూస్తాం మనం. వాళ్ళు కూడా అందరిలాగానే తప్పులు చేసినా లేకపోతే ఇంకోటి చేసినా చర్యలు ఉంటాయి వాళ్ళ మీద కూడా. అందరి మీద ఉన్నట్టే వాళ్ళ మీద ఉంటాయి. వాళ్ళని దళితుల, బీసీల, మైనార్టీల, ఓసీల చూడరు కదా. కానీ ఇప్పుడు వీళ్ళు సస్పెండ్ అవుతుంటే టార్గెట్ చేస్తున్నారు, ఈ ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది అనే ఈ వెర్షన్ కొంతమంది మాజీ ఐపీఎస్లు కావచ్చు, కొంతమంది పొలిటీషియన్స్ కావచ్చు మాట్లాడుతున్నారు కదా. దీని మీద మీ రియాక్షన్ ఏంటి గఫూర్ గారు? వెంకటకృష్ణ గారు, మిగతా పెద్దలకు మీకు నమస్కారం అండి. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది దళితుల మీద సానుభూతితో కాదండి, దళితుల మీద సానుభూతితో కాదు, దళితుల్ని ఉద్ధరించే ఆలోచనతో కాదు. ఇది కేవలం ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దళితుల్ని అణచివేస్తుంది అనేటువంటి వాతావరణాన్ని సృష్టించాలనే ప్రయత్నంలో భాగంగా ఒక రాజకీయ ప్రయోజనంతో వచ్చినటువంటి ఆలోచన తప్ప ఇదేదో దళితుల ప్రేమ అని మొత్తం నేను అనుకోను. ఎందుకంటే ఇప్పుడు కోడికత్తి సీన్ ఎవరండి? కోడికత్తి కేసులో సీను అవును దళితుడే కదా. అవును, అతని కేసు కనీసం అతను విచారణకు కూడా ముఖ్యమంత్రి గారు హాజరు కాకుండా సంవత్సరాల తరబడి జైల్లో పెట్టి అతన్ని ఏం సానుభూతి ఉంది జగన్మోహన్ రెడ్డికి దళితుల మీద? సానుభూతి ఉంటే ఆ దళిత యువకుడి మీద కేసు ఎన్ఐఏ చెప్పింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు అయ్యా ఏం సారం లేదు, సత్తా లేదు కేసు, ఇది విచారణ అర్హం కూడా కాదు అని చెప్తుంది. కాదు మళ్ళీ విచారణ జరపాలని పిటిషన్లు వేసి అతన్ని జైలు నుంచి బయటికి రాకుండా చేసి కనీసం జగన్మోహన్ రెడ్డి విచారణ కూడా హాజరు కాకుండా పెడితే మరి దాని మీద దళితుడు కాదా కోడికత్తి సీను? అతని మీద సానుభూతి మరి చూపాల్సిన పని లేదా ఈ అరవింద్ కుమార్ కు? ఎవరైతే ఇప్పుడు అరుస్తున్నారో వీళ్ళందరికి, అతను ఎవరు, మన ప్రవీణ్ కుమార్, వీళ్ళందరికీ బాధ్యత లేదా? అంటే ఐపీఎస్ మాత్రమే దళితుడు కనపడతాడా? సామాన్య దళితుడు కాదా? భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా దళితుల్ని అవమానపరిస్తే, దౌర్జన్యం చేస్తే వాళ్ళని శిక్షించాలా అనేటువంటి చట్టాలు ఉన్నాయి. కానీ దళితుడే చట్టాన్ని అతిక్రమించి దౌర్జన్యం చేసి ప్రజల్ని హింసిస్తే దళితుడు కాబట్టి అతని మీద కేసు పెట్టకూడదని ఎక్కడ ప్రొవిజన్ లేదండి. భారత రాజ్యాంగం లేదు, భారత చట్టాల్లో ఎక్కడ లేదు. ఇక్కడ మనం ఒక దౌర్జన్యాన్ని చేసిన అధికారిగానే చూస్తాం తప్ప కులం పేరుతో చూడం. లాఠీకి కులం లేదండి. లాఠీ దెబ్బ ఎవడు కొట్టినా ఒకటే రకంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇంకా చెప్తాను, సుధాకరు అవమానపడి అతనేది మాస్క్ అడిగిన దానికో ఇంకో చిన్న విషయాల మీద అతన్ని వేధించి తీసుకుని పోయి కొట్టి రోడ్డు మీద పిచ్చోన్లాగా చేసి అతను చనిపోయే రకంగా వేధించినప్పుడు డాక్టర్ సుధాకర్ దళితుడు గుర్తురాలేదా వీళ్లకు? చీరాల్లో ఒక యువకుడు అతనేదో పోలీసును ప్రశ్నించాడు అనేటువంటి పేరుతో అతన్ని విపరీతంగా కొడితే చనిపోయినాడు. అతను దళితుడు కాదా? కాబట్టి ఇక్కడ బాధిత దళితుల వైపు మాట్లాడితే సానుభూతి ఉంటుంది తప్ప ఎవరైతే దుర్మార్గులుగా ఉన్నారో, ఎవరైతే చట్టాన్ని అతిక్రమించి చట్టాన్ని చేతిలోకి తీసుకుని అధికార దుర్వినియోగం చేసినారో వాళ్ళ తరఫున మాట్లాడితే వీళ్ళు దళితులుగా మాట్లాడడం లేదు. ఐపీఎస్ అనేటువంటి అహంకారంతో ఐపీఎస్ తను కాపాడుకోవాలనేటువంటి దుగ్ధతో మాట్లాడుతున్నారు తప్ప దళితుల మీద సానుభూతితో మాత్రం కాదు అనేటువంటిది అర్థం చేసుకోవాలా. ఇప్పుడు సంజయ్ కానీ, లేకపోతే సునీల్ కుమార్ కానీ, లేకపోతే సునీల్ నాయక్, ఇంకోరెవరో ఒకతను కానీ, ఇట్లాంటి వీళ్ళందరూ కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోవాలండి. ఐపీఎస్ ఆఫీసర్లు చట్టాన్ని ఒక ఎంపీని తీసుకుని పోయి కొడతారండి. ఒక ఎంపీ, ప్రజెంట్ ఎంపీ, ఆ రోజుల్లో ఒక ఎంపీ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఎంపీని ఏం నేరం లేదు అతనికి, ముఖ్యమంత్రి గారికి కోపం వచ్చింది, కొట్టండి అంటే తీసుకుని పోయి కొడితే అది చట్ట అతిక్రమణ కాదా? అది దౌర్జన్యం కాదా? అది హింస కాదా? మరి నియంతలు దళితులైతే దళితుల నియంత్రులైతే బాగుంటుందా? వీళ్ళకు బుద్ధి లేని వాదన, అర్థం లేని వాదన. ఈరోజు
దళితుల పేరుతో సునీల్ కుమార్ను ఇంకోరిని సమర్థించడం అంటే ఆత్మవచనం తప్ప ఇంకోటి కాదు. నా పాయింట్ ఏమంటే సాధారణ దళితులు వాళ్ళ మీద దౌర్జన్యం జరిగితే, వాళ్ళ మీద దాడులు జరిగితే, వాళ్ళని అంటరాంతనం ఉంటే, వాళ్ళని అవమానపరిస్తే ఖచ్చితంగా మనం నిలవాల్సిందే. మన బాధ్యత, సమాజం యొక్క బాధ్యత. దళితులు మన సోదరులు, సమానమైన హక్కులేని చెప్పాల్సిందే. కానీ దౌర్జన్యం చేసిన వాడు దళితులు కాబట్టి వదిలిపెట్టాలా అనేటువంటి సిద్ధాంతం ఇప్పుడే వింటున్నా, ఎప్పుడు లేదు ఈ సిద్ధాంతం. అదే కదా అర్థం కాని విషయం ఏంటంటే అసలు అలా టాపిక్ ఎట్లా ఇదైపోయిందంటే వీళ్ళు తప్పు చేశారా లేదా, వీళ్ళు విధులను చట్టాన్ని అతిక్రమించి మీరు అన్నట్టు అతిక్రమించి చర్యలు తీసుకున్నారా, ఇది మాట్లాడడంలా ఎవరు. వాళ్ళని ఏమి అనొద్దు, వాళ్ళని టచ్ చేయొద్దు అనే రకంగా మాట్లాడడం అనేది ఏ రకమైన మరి ఏమో ఆర్గ్యుమెంట్ ఏంటో నాకు. పోనీ వీళ్ళందరూ మామూలు వాళ్ళ అంటే కాదు, వెల్ ఎడ్యుకేటెడ్, చట్టం తెలిసిన వాళ్ళు, రాజ్యాంగం తెలిసిన వాళ్ళు, రాజకీయం తెలిసిన వాళ్ళు. ఇన్ని తెలిసి ఎందుకు మాట్లాడుతున్నారు అనేది అర్థంగా. మాణిక్యాలరావు గారు నమస్తే. నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు ఇదంతా కూడా మీ ప్రభుత్వం కొంతమందిని టార్గెట్ చేసి దళిత ఐపీఎస్లో లేకపోతే దళిత అధికారులను ఎవరినో ఒక